మేడ్చల్ జిల్లా బోడుపల్లో మహిళా బంధు సంబరాలను ఘనంగా నిర్వహించారు. మున్సిపల్ కార్పొరేషన్ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు మందా సంజీవ్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా టీఆర్ఎస్ పార్టీ కార్యాలయం వద్ద కేసీఆర్ చిత్రపటానికి రక్షాబంధన్ కార్యక్రమం నిర్వహించారు. టీఆర్ఎస్ మహిళా కార్పొరేటర్లు మహిళలు కేసీఆర్ చిత్రపటానికి రాఖీ కట్టారు. కార్యక్రమంలో బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ సామల బుచ్చిరెడ్డి, డిప్యూటీ మేయర్ కొత్త లక్ష్మీ రవిగౌడ్, టీఆర్ఎస్ కార్పొరేటర్లు, కోఆప్షన్ సభ్యులు, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. మొదటగా కేసీఆర్ చిత్రపటానికి డిప్యూటీ మేయర్ భార్య గారు లలిత గారు చిత్రపటానికి రాఖీ కడుతున్నారు. అలాగే గారు ఒక్కొక్కరు చిత్రపటానికి రాఖీ కట్టవలసిందిగా కోరుతున్నాం. రాఖీ కడతా యాదగిరి గారు చిత్రపటానికి, అలాగే 26 కాంటేశ్వర్ కార్పొరేటర్ చిత్రపటానికి రాఖీ కట్టవలసిందిగా కోరుతున్నాం. 17వ డివిజన్ గౌతమి గారు దయచేసి ఫోటో సెక్షన్ ఆపేసి ఇంకా మనవరం థ్యాంక్ ఓడదాం థ్యాంక్ చెప్పి అందరూ పోవాలి. సరే మీరు నన్ను అక్కడికి వెళ్ళారు ఫోటోలు బంద్ చేసి మంచిది మేడం అసలు అంటే వీడియో ఫోటోగ్రాఫర్ టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఇక టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో పెద్ద ఎత్తున మహిళా దినోత్సవ వేడుకలను ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. ఈ రోజు, రేపు, ఎల్లుండి 3 రోజులు పెద్ద ఎత్తున మహిళా దినోత్సవం జరుపుకుంటూ ఈరోజు తెలంగాణ మహిళా బంధు కేసీఆర్ గారికి మహిళామ తల్లులు, మా డిప్యూటీ మేయర్ గారు, అదేవిధంగా మా గౌరవ కార్పొరేటర్లు, గౌరవ టీఆర్ఎస్ పార్టీ సోదరులు కేసీఆర్ గారి చిత్రపటానికి మరి రాఖీ బంధన కట్టడం జరిగింది. వారి ఆశీస్సులు యావత్ తెలంగాణ మహిళా సోదరిపైన ఉండాలని చెప్పి వారంతా కోరుకోవడం జరిగింది. అదేవిధంగా మా మహిళా సోదరులందరూ కేసీఆర్ గారు నిండు నూరేళ్లు అష్ట ఆరోగ్యాలతో ఉండాలని చెప్పి మహిళా సోదరులంతా కోరుకున్నారు. వారు భవిష్యత్తులో భారతదేశ రాజకీయాన్ని ప్రభావితం చేసే విధంగా తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలు భారతదేశంలో కొనసాగించాలని మహిళలంతా కూడా కోరుకోవడం జరిగింది. అదేవిధంగా ఈ రోజు మానవారం చేసుకుంటూ మరి కేసీఆర్ గారికి థ్యాంక్స్ చెప్పే కార్యక్రమం కూడా ఏర్పాటు చేసినాం. అదేవిధంగా రేపు మొత్తం ఇంటింటికి మా మహిళా కార్పొరేటర్లు వెళ్లి కేసీఆర్ కిట్టు గాని, షాదీ ముబారక్, కళ్యాణ్ లక్ష్మి లాంటి సంక్షేమ పథకాలు
ప్రతి మహిళా సోదరులకి అందే విధంగా చూసుకుంటూ 3 రోజుల పాటు మహిళా దినోత్సవాలు జరుపుకోవాలని చెప్పి మా టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు గారు, మా రాష్ట్ర మంత్రివర్యులు మల్లారెడ్డి గారు ఉంది. అదేవిధంగా 8వ తారీఖు సాయంకాలం 5 గంటలకు బొమ్మక్ బాలయ్య గార్డెన్ లో మరి పెద్ద ఎత్తున మహిళా సదస్సు ఏర్పాటు చేసుకుని మహిళా సోదరిమణుల క్రీడాకారులకు మరి క్రీడలు పెట్టడం కానీ, వారికి కావాల్సిన కల్చరల్ యాక్టివిటీ చెప్పడం కానీ, వారికి ఉపన్యాసాలు ఇవ్వడం కానీ ఇలాంటి కార్యక్రమాలు చేస్తాం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర మంత్రివర్యులు మల్లారెడ్డి గారు, మేయర్ సాముల బుచ్చిరెడ్డి గారు, అదేవిధంగా మిగతా డిప్యూటీ మేయర్ గారు, మరి గౌరవ మహిళా కార్పొరేటర్ల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తాం. ఈ కార్యక్రమానికి టీఆర్ఎస్ పార్టీ నాయకురాళ్లు, గౌరవ మహిళా కార్పొరేటర్లు నాయకత్వం వహించి పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం చేస్తున్నందుకు వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న మేయర్ సాముల బుచ్చిరెడ్డి గారిని, టీఆర్ఎస్ పార్టీ నాయకులను, గౌరవ కార్పొరేటర్లు, కోఆపరేషన్ సభ్యులను, అదేవిధంగా గట్కేశ్వర కోఆపరేటివ్ బ్యాంక్ డైరెక్టర్ జడగ రమేష్ గారికి, మరి మిగతా టీఆర్ఎస్ పార్టీ నాయకులకు అందరికీ పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేసుకుంటూ వారి ధన్యవాదాలు చెల్లిస్తూ ఇప్పటి నుంచి 11:30 నుంచి ప్రతి డివిజన్ లో మున్సిపల్ కార్పొరేషన్ ఉన్నటువంటి 28 డివిజన్లలో మరి అక్కడ కార్పొరేటర్ గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ప్రతి డివిజన్ లో కూడా రక్షాబంధన కార్యక్రమం జరుగుతూ ఉంది. మహిళా బంధు అందరికీ పేరు పేరు ఉదయపూర్వక ధన్యవాదాలు తెలుస్తా ఉన్నాం. ఆడపడుచులకు అలాగే నా బోడుప్పల్ ఆడపడుచులకు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు 6వ తేదీ అంటే మన మహిళలకు అందరికీ ఒక పెద్ద అన్నలాగా స్ఫూర్తినిస్తూ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్క ఆడపడుచు ధైర్యంగా ముందుకు వెళ్తుందంటే దానికి కారణం మన కేసీఆర్ ప్రభుత్వం సారిచ్చే ధైర్యంతో ఈరోజు మన మహిళలందరం ముందుకు రావడం జరిగింది. ఈరోజు మేమందరం ఆయనని మా అన్నగా భావిస్తూ రాఖీ కట్టడం జరిగింది. ఇది 3 రోజుల పండగ. అంటే మహిళా దినోత్సవం అంటేనే మా బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్లో ఎంతో ఘనంగా 3 రోజుల పండగ వాతావరణంతో చేసుకుంటున్నాం. మొదటి రోజు ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి చిత్రపటానికి రాఖీ కట్టడం, అలాగే కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, పెన్షన్లు ఇలాంటివి వచ్చిన మహిళలు వాళ్ళ అభిప్రాయం తెలుసుకోవడానికి వారి దగ్గరికి వెళ్ళడం జరుగుతుంది. అలాగే మా మహిళా దినోత్సవ సంబరాలు కార్యక్రమంలో మా మహిళా పారిశుద్ధ కార్మికులకు, ఆశా వర్కర్లకు, ప్రతి ఒక్క ఆడపడుచుకి ఈరోజు సన్మానం చేయడం జరుగుతుంది. అంటే ఒక మహిళ కష్టాన్ని గుర్తించి మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మాకు ఆదేశాలు ఇచ్చారు. ప్రతి ఒక్క మహిళని గౌరవించుకోవాలి, సన్మానించుకోవాలి, వారికి మనం ధైర్యాన్ని ఇవ్వాలి. ఈరోజు మేమందరం ఆడపడుచులం బయట ఉన్నామంటే మాకు కేసీఆర్ గారు ఉన్న ధైర్యం, అలాగే మా మేడ్చల్ జిల్లాలో మా మంత్రి మల్లారెడ్డి గారు ఉన్న ధైర్యం, ప్రతి ఒక్కరి గురించి తను ఆలోచించినట్టు బహుశా ఈ తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర ముఖ్యమంత్రి ఆలోచించినట్టు బహుశా భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి ఆలోచించకుండొచ్చు. అంటే ఒక టీఆర్ఎస్ పార్టీలో సభ్యత్వం తీసుకున్న ఒక కార్యకర్తను కూడా ఆలోచించి ఏదన్నా బై మిస్టేక్ దురదృష్టవశాత్తు ఏదైనా జరిగిన వాళ్ళకి 2 లక్షలు బీమా ఇవ్వడంతో పాటు అంటే ప్రతి ఒక్కరి గురించి ఒంటరి మహిళ ఉండి తన ముందుకు ఎలా సాగాలో అని ఆలోచించేటప్పుడు నేనున్నా అన్న భరోసా ఇస్తూ ఒంటరి మహిళ పింఛన్ కానీ, వితంతు పింఛన్ కానీ, ఒక ఆడపిల్ల ఉడితే పెళ్లి చేయడం ఎంత కష్టమో ఒక మధ్యతరగతి కుటుంబంలో మనందరికీ తెలుసు. దానికి భరోసా ఇస్తూ అంటే మన సార్ ఆలోచించేది ఏది ఆలోచించినా 2 విధాలు ఉంటుంది. ఇంతకుముందు బాల్య వివాహాలు చేసి వాళ్ళకి అవగాహన లేనప్పుడు పెళ్ళిళ్ళు చేస్తుండే. ఈ కళ్యాణ లక్ష్మి వచ్చినాక ఆ బాల్య వివాహాలను కూడా మనం అడ్డుకోగలుగుతున్నాం. 18 సంవత్సరాలు నిండిన తర్వాత చేసిన పెళ్లికి కళ్యాణ లక్ష్మి ఇవ్వడం, అలాగే డబుల్ బెడ్రూమ్స్ ఇవ్వడం, ప్రతి ఒక్క దాంట్లో నేనున్నాను అని ధైర్యం చెప్పి మమ్మల్ని ముందుకు తీసుకెళ్తున్న మన గౌరవ ముఖ్యమంత్రి గారు, అలాగే ఈ మేడ్చల్ నియోజకవర్గంలో మా బోడుప్పల్లో మాకు అన్ని విధాల అండగా ఉంటూ ధైర్యాన్ని ఇస్తూ సలహాలు సూచనలు ఇస్తూ మమ్మల్ని ముందుకు తీసుకెళ్తున్న మా మంత్రి మల్లారెడ్డి గారికి కూడా మేమందరం మహిళా సోదరిమణులందరము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఇలానే కలిసికట్టుగా ఉంటూ ప్రతి